हेलो फ्रेंड्स, वेलकम टू फ्री जॉब्स एजुकेशन इन्फॉर्मेशन चैनल की फ्रेंड्स। న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ఇందులో రిక్రూట్మెంట్ అయితే వచ్చాయి. సో ఈ రిక్రూట్మెంట్ 500 పోస్టులు అయితే వచ్చాయి. ఆ పోస్టుల వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఫర్ ద న్యూ ఇండియా అస్యూరెన్స్ అని ఉంది కదా, దీని లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 2025. సో క్లిక్ టు అప్లై ఆన్లైన్ ఉంది. అలాగే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. 500 పోస్టులు అయితే ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్. సో కంప్లీట్ డీటెయిల్ ఏంటో ఈ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం మనం. సో ఇదైతే నోటిఫికేషన్. ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, a government of India undertaking, recruitment of 550 administrative officer, generalist and specialist, scale 1. దీని డీటెయిల్స్. సో ద ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, దీని గురించి డీటెయిల్ అయితే ఉన్నాయి. సో పోస్టుల వివరాలు ఏంటో చూద్దాం. వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ రిస్క్ ఇంజనీర్స్, ఆటోమొబైల్స్ ఇంజనీర్స్, లీగల్ స్పెషలిస్ట్, అకౌంట్ స్పెషలిస్ట్, ఏఓ అంటే హెల్త్ కి సంబంధించిన, ఐటీ స్పెషలిస్ట్, బిజినెస్ అనాలిసిస్, కంపెనీ సెక్రటరీ, అక్యుడేటర్ స్పెషలిస్ట్, జర్నలిస్ట్. టోటల్ 550 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇచ్చారు. 50, 75, 50, 25, 50, 25, 75, 2, 5 అని ఇచ్చారు. జర్నలిస్ట్ 193, టోటల్ 550 ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూస్తే ఎస్సీ 83 ఉన్నాయి, ఎస్టీకి 42 ఉన్నాయి, ఓబీసీకి 148 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కి 55 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కి 222 ఉన్నాయి. ఇవి కాకుండా పీడబ్ల్యూ కేటగిరీలో వచ్చేటప్పటికి 7, 6, 5, 5 ఉన్నాయి. టోటల్ 550 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి నేషనాలిటీ, ఏ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ రిక్రూట్మెంట్ in the company must be either a citizen of India, subject to Nepal. ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి, ఎవరెవరు అప్లై చేసుకోవాలనేది. ఇక ప్లీజ్ నోట్ ద ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేటప్పటికి 7th ఆగస్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. 30th ఆగస్ట్ వరకు టైం ఉంది. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫేజ్ 1 లో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 14th సెప్టెంబర్ ఉంటుంది. ఫేజ్ 2 లో వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ లో ఉంటుంది. ఇది 29th అక్టోబర్న ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు కంపల్సరీ ఉంటాయి. ఇక సర్వీస్ కండిషన్స్ ఇచ్చారు. ఇక్కడ ద సర్వీస్ కండిషన్ విల్ బి అప్లికేబుల్ యాజ్ పర్ ద ప్రివిలెంట్ రూల్స్ ఆఫ్ ది కంపెనీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ అపాయింట్మెంట్ మే బి పోస్టెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. సో పోస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ద మినిమం స్టే ఎట్ ద ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి 5 years. ఒకసారి ఒక ప్లేస్ లో పోస్ట్ అయితే అక్కడ మీరు 5 years అక్కడ స్పెండ్ చేయవలసిన అవసరం ఉంటుంది, సర్వీస్ చేయాలి అక్కడ. క్యాండిడేట్ సెలెక్టెడ్ అండర్ స్పెషలిస్ట్ స్ట్రీమ్స్ మే బి రిక్వైర్డ్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ స్పెషలైజేషన్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 10 years. సో స్పెషలిస్ట్ గా చేసేవాళ్ళు అయితే 10 years అయితే అక్కడ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో సర్వీస్ కండిషన్స్ ఇది ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఏ క్యాండిడేట్ మస్ట్ పాసెస్ ద minimum qualification of graduate, postgraduate in any discipline from recognized university or any equivalent qualification recognized as such by central government. So 55% మార్క్స్ అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి ఉండాలి. సో 60% వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఉండాలి. సో డిగ్రీ అయితే ఉండాలి. అలాగే స్పెషలిస్ట్ కేటగిరీకి వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ పాసెస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఫాలోస్ ద క్వాలిఫికేషన్ షుడ్ బి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇక్కడ స్పెషలిస్ట్ వాళ్ళకి అయితే ఇక్కడ ఇచ్చారు. రిస్క్ మేనేజర్ కి వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గాని పోస్ట్ గ్రాడ్యుయేట్ గాని ఉండాలి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కి బిఈ బీటెక్ ఉండాలి, లేదా ఎంఈ ఎంటెక్ ఉండాలి. లీగల్ స్పెషలిస్ట్ కి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి. అకౌంట్ స్పెషలిస్ట్ కి చార్టెడ్ అకౌంట్ ఉండాలి. ఇక ఏవో హెల్త్ ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, పీజీ మెడికల్ డిగ్రీ ఉండాలి. సో ఇది తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది. ఏ క్యాండిడేట్ అపాయింటెడ్ ఇన్ ద ఆఫీసర్ క్యాడర్ అండ్ రెగ్యులర్ payrolls of the company shall be on probation period
1 year అయితే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి. అలాగే గ్యారంటీ బాండ్ అయితే ఉంటుంది కంపల్సరీ. నెక్స్ట్ ఎమ్యూల్మెంట్స్ బెనిఫిట్స్ ఏముంటుందంటే బేసిక్ పే వచ్చేటప్పటికి 50,000 ఉంటుంది. స్కేల్ ఆఫ్ పేమెంట్ టోటల్ గా మనకి 96,765 దాకా వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 90,000 వస్తుందని ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇక కంటిన్యూ చూస్తే ఐటీ స్పెషలిస్ట్కి వచ్చేటప్పటికి BE బీటెక్ ఉండాలి. బిజినెస్ అనాలిసిస్ట్ వచ్చేటప్పటికి బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ ఇది ఉండాలి. నెక్స్ట్ కంపెనీ సెక్రటరీ వచ్చేటప్పుడు ACS FCS ఫర్ ICSA అండ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. తర్వాత అక్యురేటర్ స్పెషలిస్ట్కి వచ్చేటప్పుడు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి 3 years 5 years 10 years అలాగే డిఫరెంట్ కేటగిరీని బట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా ఉంటుంది. ఇక్కడ ఏజ్ ఇచ్చారు. ఏజ్ మినిమం ఏజ్ 21 years అయితే ఉండాలి. మాక్సిమం అయితే 30 years అయితే ఉండాలి. కట్ ఆఫ్ డేట్ 1/8/2025 వరకు ఇచ్చారు. ఇక డెఫినేషన్స్ ఇవన్నీ ఉంటాయి కామన్ గా. ఇవన్నీ మీరు మెయిన్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే దీనికి హౌ టు అప్లై, అలాగే ఫీజు ఏమైనా ఉందో చూద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, తర్వాత phase 1 phase 2 ఎలా ఉంటాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి SC ST PWD క్యాండిడేట్స్కి అయితే 100 rupees. అలాగే ఇంటిమేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఆల్ క్యాండిడేట్స్ అదర్ SC ST PW 850 రూపాయలు అయితే ఉంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ ఇచ్చారు ఎక్కడ ఉంటాయని చెప్పేసి. మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుడుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణలో చూడు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, తిరుపర, ఇంకా అదర్ స్టేట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా చూద్దాం. గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపూర్, కడప ఇక్కడైతే ఉన్నాయి. సో ఇది కూడా మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇది సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి తెలంగాణలో హైదరాబాద్ అయితే ఇచ్చారు సెంటర్. సో అంటే మెయిన్ సెంటర్స్ ఇవి. తర్వాత ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇక హౌ టు అప్లై అనేది కామన్గా ఉంది ఇక్కడ. సో కంప్లీట్ డీటెయిల్స్ అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. సో దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మన వెబ్సైట్లో ఇక్కడ క్లిక్ టు అప్లై ఆన్లైన్ క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి విండో ఓపెన్ అయింది కదా. రిక్రూట్మెంట్ ఆఫ్ 550 అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ స్కేల్ 1 ఇది. సో ఇక్కడ డేట్స్ అన్ని కామన్గా ఉంటాయి. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. సేమ్ ఇక్కడ జనరల్గా ఈ అప్లికేషన్ అనేది చాలా జాబ్స్కి ఇలాగే ఉంటుంది. సో కాకపోతే అక్కడ ఏంటంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తాం అనేది అక్కడ కంపల్సరీ ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో క్యాప్చా ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మన ఫోటోగ్రఫీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే ప్రివ్యూ చూసుకోవాలి ఒకసారి మనం ఇదంతా. అలాగే అప్లోడ్స్ తర్వాత మీ డాక్యుమెంట్స్ అండ్ అప్లోడ్స్. నెక్స్ట్ పేమెంట్ గేట్వే ఉంటుంది, పేమెంట్ చేయాలి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ సైట్లో మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఎవరైతే న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో ఇంట్రెస్టెడ్ ఉండి సో ఈ జాబ్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇమీడియట్లీ సో అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.